కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన జ్యోతిబా పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీఓ మహేశ్వర్, నగర మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ సమాజ సంస్కర్త జ్యోతిబా పూలే బాలికల విద్యకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. చదువుతోనే వ్యక్తిగతంగా, సామాజికంగా అభివృద్ధి సాధ్యమని, యువత చదువును నమ్ముకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. చెప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం మాట్లాడుతూ పూలే కుల వివక్ష, మూఢనమ్మకాలపై పోరాటం చేసి సమాజంలో మార్పు తీసుకువచ్చారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ చదువుతోనే జ్ఞానం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు. మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం అంబేద్కర్, పూలే ఆలోచనలపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.